Hello guys, welcome to my channel. This is Mahalakshmi Kosuru. యాక్చువల్లీ బుక్లో 12 పార్ట్స్ అని ఇచ్చాడు, కానీ మనం బేడ్ యాక్ట్ కనుక రిఫర్ చేస్తే ఓన్లీ 11 పార్ట్స్ ఉంటాయి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లో. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటోంది సూట్స్ బై ఆర్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్ సూట్స్ బై అగైనెస్ట్ ద గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్స్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ. సెక్షన్స్ 79 to 82 deal with this part. State is a legal person. It can do its activities through its representatives or agents. State is liable for the wrongs committed by its officers, representative or servants. వాళ్ళ సర్వెంట్స్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ చేసే ఒక మిస్టేక్స్కి స్టేట్ అనేది లైబుల్ అవుతుంది. దీన్నే మనం వైకేరియస్ లైబిలిటీ అంటాము. సెక్షన్ 79 to 82 ఆర్డర్ 27 of CPC 1908 deal with the suits by or against the government. Competent authority. Section 79 lays on provisions relating to suits by or against the authority to be named as plaintiff defendant. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా మనం వేయాలనుకో సెక్రటరీ టు ద గవర్నమెంట్ని చేస్తాము ప్లెయింటిఫ్ కింద. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ కానీ లైబుల్ అవుతారు. ఇన్ కేస్ ఆఫ్ రైల్వేస్ జనరల్ మేనేజర్ ఆఫ్ ద రీజన్ విల్ బికమ్ ద ప్లెయింటిఫ్ ఆర్ డిఫెండెంట్. అకార్డింగ్ టు సెక్షన్ 80 a notice of 2 months shall be served before filing a suit against the government. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం సూట్ ఫైల్ చేసే ముందు 2 months ప్రియార్గా మనం నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నోటీస్ ఇవ్వకపోతే సూట్ అనేది డిస్మిస్ అయిపోతుంది. ఒక కాంపిటెంట్ అథారిటీకి మనం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ అండర్ సెక్షన్ 80 ఈజ్ మ్యాండేటరీ, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ద రిజెక్షన్ ఆఫ్ ద ప్లెయింట్. అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి నోటీస్ ఇవ్వడానికి? The government will consider its legal position. అది ఫీల్ అవ్వచ్చు, ఇట్ కెన్ సెటిల్ ద ఇష్యూ అని. సో వీ హ్యావ్ టు గివ్ నోటీస్. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ నోటీస్. నోటీస్ షల్ కంటైన్ ద ఫాలోయింగ్: నేమ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్, అడ్రస్ ఆఫ్ ద ప్లెయింటిఫ్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, రిలీఫ్ క్లెయిమ్డ్. These are the essential requirements of the notice. Privileges. Section 81 provides certain privileges to the person authorized to act on behalf of the government. కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట గవర్నమెంట్ తరపున వాళ్ళకి. అవేంటో చూద్దాం. హీ షల్ నాట్ బి లైబుల్ టు బి అరెస్టెడ్. అతన్ని అరెస్ట్ చేయకూడదు. ప్రాపర్టీ కెనాట్ బి అటాచ్డ్ ఎక్సెప్ట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. నెక్స్ట్, హీ ఈజ్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ అపియరింగ్ బిఫోర్ ద కోర్ట్ ఇన్ పర్సన్. ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఎనీ సెక్యూరిటీ. దీస్ ఆర్ ద ప్రివిలేజెస్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. సెక్షన్ 82 provides that the execution shall not be issued on any decree against by the government or public officer unless it remains unsatisfied for the period of 3 months from the due date of such decree. Execution of decree అనేది 3 months వరకు ఇవ్వకూడదు గవర్నమెంట్కి కానీ పబ్లిక్ ఆఫీసర్కి కానీ ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ సచ్ డిగ్రీ. కేస్ లాస్ చూద్దాం. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ విద్యావతి. ఈ కేసులో డ్రైవర్ అనేవాడు గవర్నమెంట్ జూప్ వేసుకొని మెకానిక్ షాప్ నుంచి కలెక్టర్ బంగ్లాకి వెళ్తున్నాడు. డ్యూరింగ్ ద జర్నీ హీ కాజ్డ్ యాక్సిడెంట్ డ్యూ టు నెగ్లిజెన్స్. దీంతో రెస్పాండెంట్ హస్బెండ్ అనేవాళ్ళు చనిపోయారు. ఈ కేసు అనేది సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు హెల్డ్ దట్ స్టేట్ వాజ్ వైకేరియస్ లైబుల్ టు పే ద డ్యామేజెస్. స్టేట్ని లైబుల్ చేసింది. నెక్స్ట్ కేస్ కస్తూరిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. పోలీస్ అనేవాళ్ళు కస్తూరిలాల్ని సస్పెక్ట్ చేశారనమాట. అతనే స్టోలెన్ శాంపిల్స్ గోల్డ్ సిల్వర్ క్యారీ చేస్తున్నాడు అని. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. గోల్డ్ శాంపిల్స్ అవన్నీ రికవర్ చేసుకున్నారు అతని దగ్గర నుంచి. రికవర్ చేసుకొని అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇవన్నీ మిస్అప్రోప్రియేట్ చేశారు పోలీస్ వాళ్ళు ఆ గోల్డ్ శాంపిల్స్ని. ఇప్పుడు గవర్నమెంట్ అగైనెస్ట్గా సూట్ ఫైల్ అయింది. స్టేట్ క్లెయిమ్డ్ సోవరీన్ ఇమ్యూనిటీ. కోర్ట్ హెల్డ్ దట్ స్టేట్ వాజ్ నాట్ లైబుల్. వాళ్ళకి సోవరీన్ ఇమ్యూనిటీ అనేది వచ్చింది. స్టేట్ అనేది లైబుల్ అవ్వలేదు ఈ కేసులో. సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. భీమ్ సింగ్ అనే అతను ఒక ఎమ్మెల్యే. అతను అసెంబ్లీ సెషన్స్కి వెళ్తున్నప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు మ్యాజిస్ట్రేట్లో వితిన్ 24 hours ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. సో రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేశారు. ఇన్ ద మీన్ టైమ్ భీమ్ సింగ్ని వదిలేశారు. సుప్రీంకోర్టు డైరెక్టెడ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు పే 50,000 టు భీమ్ సింగ్. So this is the concept of suits in particular cases, suits by or against the government or public officers. Next, reference, review and revision. Reference to High Court, review and revision ni discuss చేద్దాం. Reference
రివ్యూ, రివిజన్. సెక్షన్ 113, 114, 115 డీల్ చేస్తాయి. సెక్షన్ 113 రిఫరెన్స్ టు హైకోర్ట్. సబార్డినేట్ కోర్ట్ అనేది హైకోర్టుకి ఒపీనియన్ కోసం కేసెస్ని రిఫర్ చేయొచ్చు. అది సెక్షన్ 113 చెప్తుంది ఆఫ్ ద కోడ్ 1908. దాని ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్ ఈస్ టు ఎనేబుల్ ద సబార్డినేట్ కోర్ట్ టు అబ్టైన్ ఇన్ నాన్ అపీలబుల్ కేసెస్. కొన్ని నాన్ అపీలబుల్ కేసెస్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు అడ్వాన్స్గా హైకోర్టుకి కనుక ఇది రిఫరెన్స్కి పంపించింది అనుకోండి, ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి జడ్జ్మెంట్ అనేది ఇవ్వచ్చు. హూ కెన్ మేక్ రిఫరెన్స్? ఎనీ కోర్ట్ ఆర్ క్వాషీ జ్యుడిషియల్ అథారిటీ సబార్డినేట్ టు ద హైకోర్ట్. హైకోర్టులో సబార్డినేట్ ఉండేవన్నీ కూడా రిఫరెన్స్కి ఇవ్వచ్చు. కండిషన్స్: పెండింగ్ సూట్ అయి ఉండాలి. దేర్ మస్ట్ బి పెండింగ్ సూట్ in which a decree is not subject to appeal or pending in execution of such decree. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ లా. క్వశ్చన్ ఆఫ్ లా అనేది ఈ ప్రొసీడింగ్స్లో అరైజ్ అయి ఉండాలి. అలాంటప్పుడు ఇవ్వచ్చు రిఫరెన్స్కి. డౌట్: కోర్ట్ ట్రయింగ్ ద సూట్ ఆర్ అపీల్ మస్ట్ ఎంటర్టైన్ ఎ రీజనబుల్ డౌట్ ఆన్ సచ్ క్వశ్చన్. నెక్స్ట్ రివ్యూ. సెక్షన్ 114. రివ్యూ అంటే జ్యుడిషియల్ రీఎగ్జామినేషన్ ఆఫ్ ఏ కేస్. ఆబ్జెక్ట్ ఆఫ్ రివ్యూ ఏంటి? ఏదైనా మిస్టేక్ కానీ ఎర్రర్ కానీ జరిగిందనుకోండి రికార్డ్లో, దెన్ ద అగ్రీవ్డ్ పార్టీ సేమ్ జడ్జికి ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో అతనికి రివ్యూకి ఇస్తాడు. అది సెక్షన్ 114 చెప్తుంది. గ్రౌండ్స్ ఫర్ రివ్యూ. డిస్కవరీ ఆఫ్ న్యూ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ బై ద అప్లికెంట్ ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్ విచ్ వాజ్ నాట్ విత్ ఇన్ ద నాలెడ్జ్ వెన్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్ వాజ్ పాస్డ్. ఆర్డర్ ఇచ్చే టైంలో అతనికి తెలియలేదు, కానీ న్యూ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనేది దొరికింది. అలాంటప్పుడు ఇస్తారు. మిస్టేక్ కానీ ఎర్రర్ కానీ ఉన్నప్పుడు, లేదా ఎనీ సఫిషియంట్ రీజన్ ఉన్నప్పుడు మనం రివ్యూకి ఇస్తాము. నెక్స్ట్ రివిజన్. 115. రివిజన్ మీన్స్ యాక్ట్ ఆఫ్ రివైజింగ్ ద రికార్డ్స్. సెక్షన్ 115 of the code 1908 deals with the revision. The object is to prevent the subordinate court from acting arbitrarily or illegally. ఆర్బిట్రరీగా లేదంటే ఇల్లీగల్గా ఉండనీయకుండా కోర్టుని రివిజన్ అనేది పెట్టారు. కండిషన్స్ చూద్దాం. కాంపిటెంట్ కోర్ట్. ద కేస్ మస్ట్ బి డిసైడెడ్ బై ద కాంపిటెంట్ కోర్ట్. సబార్డినేట్ కోర్ట్. సచ్ కోర్ట్ మస్ట్ బి సబార్డినేట్ టు ద హైకోర్ట్. హైకోర్ట్కి సబార్డినేట్ అయి ఉండాలి ఈ కోర్టు. అపీల్. ఈ డెసిషన్ ఎట్లాంటిదంటే దానికి అపీల్ ఉండకూడదు. జ్యూరిస్డిక్షన్. ఈ కేసు డిసైడ్ చేసే టైంలో దాని జ్యూరిస్డిక్షన్ లేకపోవడమో లేదంటే ఎక్సీడ్ జ్యూరిస్డిక్షన్ అయినప్పుడో రివిజన్కి ఇస్తాము. రివ్యూకి రిఫరెన్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రివ్యూ అనేది సెక్షన్ 114, రిఫరెన్స్ అనేది సెక్షన్ 113. రివ్యూ అనేది ఆఫ్టర్ డెసిషన్ ఉంటుంది. రిఫరెన్స్ డ్యూరింగ్ పెండెన్సీ సబార్డినేట్ టు ద హైకోర్టు. ఇది అగ్రీవ్డ్ పార్టీ ఇస్తారు రివ్యూ అనేది. రివ్యూ సేమ్ కోర్టులో ఇస్తారు, రిఫరెన్స్ హైకోర్టులో ఇస్తారు. నెక్స్ట్ రిఫరెన్స్కి రివిజన్కి డిఫరెన్స్ ఏంటి? రిఫరెన్స్ సెక్షన్ 113, రివిజన్ సెక్షన్ 115. హూ. రిఫరెన్స్ అనేది సబార్డినేట్ కోర్టులో, రివిజన్ అనేది అగ్రీవ్డ్ పార్టీ ఆర్ హైకోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్. So this is the concept of reference, review and revision. Now let's discuss important stages in institution of a suit. Orders discuss చేద్దాం. These are the important stages in institution of a suit. Suit will be commenced on the presentation of a plaint by the plaintiff. The person who wants justice from a court has to file a suit before competent court. ఎవరికైతే జస్టిస్ కావాలనుకుంటున్నారో అతను ప్లెయింట్ వేస్తాడు కోర్టులో, అతనే ప్లెయింటిఫ్ అవుతాడు. ఆర్డర్స్ 1 to 7 of the court come into play to bring the suit before the court. ఒక సూట్ని కోర్టు ముందుకు తీసుకురావాలంటే ఆర్డర్స్ 1 to 7 play a major role. This is the first stage. Order 1 deals with the parties to the suit. Order 2 deals with framing of the suit. Order 3 deals with recognized agents and pleaders. Order 4 deals with institution of suits. Order 5 deals with service of summons. Order 6 deals with pleadings. Order 7 deals with plaint. Order 8 deals with written statement. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అండ్ ప్లీడర్స్, ఆర్డర్ 3. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ అనేది జరుగుతుంది, ఆర్డర్ 4. సో ఇక్కడ ఆర్డర్ ఫస్ట్ పార్టీస్, ఫ్రేమింగ్ ఆఫ్ ద సూట్, ప్లీడర్స్, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్. నెక్స్ట్ కోర్ట్ ఏం చేస్తుంది? సమ్మాన్స్ ఇస్తుంది. ఇట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ సమ్మాన్స్. సమ్మాన్స్ ఇచ్చాక ప్లీడింగ్స్ అనేవి జరుగుతాయి, వాదనలు.
నెక్స్ట్ ప్లెయింట్ అనమాట. ఫస్ట్ ఏం తయారు చేస్తారు? ప్లెయింట్ తయారు చేస్తారు. ఆర్డర్ 7. ఆర్డర్ 8 ఏంటి? రిటర్న్ స్టేట్మెంట్. ప్లెయింటిఫ్ ఇచ్చే ప్లెయింట్కి డిఫెండెంట్ వాళ్ళు రిప్లై ఇస్తారు, దాన్నే రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. సో ఫస్ట్ ప్లెయింట్ వస్తుంది, తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ టు రిమెంబర్ ఆర్డర్స్ ఆఫ్ ద సిపిసి 1908. ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమ్మాన్స్. ప్లెయింట్ అనేది ఇన్స్టిట్యూట్ అయ్యాక కోర్టులో అది రిజిస్టర్ అవుతుంది. కోర్ట్ అప్పుడు సమ్మాన్స్ ఇస్తుంది డిఫెండెంట్కి, అపియర్ అయ్యి ఆన్సర్ ఇవ్వమని చెప్పడానికి. రిటర్న్ స్టేట్మెంట్. ఆర్డర్ 8. డిఫెండెంట్ అనేవాడు ప్లెయింట్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ద డిఫెండెంట్ ఆన్సర్ టు ద ప్లెయింట్ ఈజ్ నోన్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిప్లై టు ద ఎలిగేషన్స్ మేడ్ బై ద ప్లెయింటిఫ్ ఇన్ ద ప్లెయింట్. ఇప్పుడు డిఫెండెంట్ చేసుకునే డిఫెన్స్ అనేది అతను రాసుకున్న రిటర్న్ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అతను ప్లెయింట్కి రిప్లై ఇవ్వలేదు అనుకోండి, అది అడ్మిషన్ కిందకు వస్తుంది, అతను నేరం ఒప్పేసుకున్నట్టే. అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ని మనం నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్. ఇంకా ఎఫెక్ట్ ఆఫ్ అపియరెన్స్ అండ్ నాన్ అపియరెన్స్ ఆఫ్ పార్టీస్. ప్లెయింటిఫ్ మరియు డిఫెండెంట్ కోర్టు ముందు పర్సనల్గా కానీ అతని అడ్వకేట్ ద్వారా కానీ అపియర్ అవ్వాలి. ఒకవేళ ప్లెయింటిఫ్ కానీ అపియర్ అవ్వలేదు అనుకోండి, కోర్ట్ అనేది కేసుని డిస్మిస్ చేసేస్తుంది, ఆ సూట్ని. ఇప్పుడు డిఫెండెంట్ అపియర్ అవ్వకపోతే కోర్ట్ మే పాస్ ఎక్స్ పార్టీ డిగ్రీ బేసింగ్ ఆన్ ద అవైలబుల్ ఎవిడెన్స్ ప్రకారం ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది ఇచ్చేస్తుంది. డిస్కవరీ. ఇట్ మీన్స్ టు డిస్క్లోజ్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ ఏ కేస్. ఎవరైతే పార్టీ ఉంటారో అసలు కేసు ఏంటి, దాని నేచర్ ఏంటి, అపోనెంట్ ఏమని ఇతని మీద కేసు వేశాడు, ఎవ్రీ ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఒక ప్రాపర్ రిప్లై అనేది ఇవ్వగలుగుతారు. సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్. స్టేట్మెంట్ ఇచ్చాక నెక్స్ట్ స్టేజే సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. అసలు ఆ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్లో అసలు కాంట్రవర్సీ ఏంటి, అసలు రియల్ క్వశ్చన్ ఏంటి అనేది కోర్టు తెలుసుకుంటుంది. దాని ప్రకారం జడ్జిమెంట్ ఇస్తుంది. ట్రయల్ ఆఫ్ కేస్ బిగిన్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ బై ద పార్టీస్. ఎప్పుడైతే ఎవిడెన్స్ ఇస్తారో ట్రయల్ అనేది బిగిన్ అవుతుంది. ఎవిడెన్స్ ఇచ్చాక చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ అనేవి ఇంపార్టెంట్ స్టేజెస్ ట్రయల్లో. ఆఫ్టర్ దిస్ కోర్ట్ అనేది ఎవిడెన్స్ని కంక్లూడ్ చేస్తుంది. జడ్జిమెంట్. సెక్షన్ 2 of 9 of Code 1908 defines judgment. It means statement given by the judge on the ground of decree or order. కేసు విన్నాక కోర్ట్ అనేది ఓపెన్ కోర్టులో జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ రోజైనా ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫ్యూచర్ డేట్ చెప్పి బలాని రోజున జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ముందుగా ప్లీడర్స్కి, పార్టీస్కి నోటీస్ ఇస్తుంది. డిగ్రీ. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశాక పార్టీస్ అనేవాళ్ళు కోర్టుకి డిగ్రీ కోసం అప్లై చేసుకుంటారు, విచ్ ఈస్ డ్రాన్ అపాన్ బై ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. After the judgment is pronounced, the successful party applies to the court for the drawing of the decree, which is drawn up by an officer of the court. Execution. In the enforcement by the process of court of its own decrees or orders. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద సూట్. ఎగ్జిక్యూషన్ అనేది ఫైనల్ స్టేజ్. డిగ్రీ హోల్డర్ అనే అతను ఎగ్జిక్యూషన్ పిటిషన్ సేమ్ కోర్టులో వేసుకుంటాడు ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద డిగ్రీ. ఒకవేళ అది డిగ్రీ ఇచ్చాక కూడా అది అన్ఫుల్ఫుల్గా ఉందనుకోండి, అలాంటప్పుడు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుంటారు. సెక్షన్ 82 ఆఫ్ ద కోడ్. Section 82 of the Code 1908 deals with the execution decree against the government if it remains unsatisfied for 3 months. So this is the important stages in the institution of a suit. Order 1 to 8. Next Order 32 చూద్దాం. Order 32. Suits by or against minors and persons of unsound mind. Minors and persons of unsound mind అనేవాళ్ళు they can be easily exploited due to their mental incapacity. మనం యాంటిసిపేట్ చేసి దే మైట్ బి చీటెడ్ ఆర్ ఇల్ ట్రీటెడ్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ఏ ఫ్రాడులెంట్ డివైస్. కోడ్ అనేది కొన్ని సెవరల్ ప్రొవిజన్స్ చేసింది టు ఎన్ష్యూర్ దేర్ ప్రొటెక్షన్. ఆర్డర్ 32 ఈజ్ వన్ సచ్ ప్రొవిజన్స్ విచ్ ఎన్ష్యూర్ ద రైట్స్ ఆఫ్ సచ్ పర్సన్స్. దానిలో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అప్లై టు ఈచ్ కేస్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ని, మైనర్స్ని కన్సర్న్ చేసుకొని. వీళ్ళు ఓన్లీ ఆపోజిట్ పర్సన్స్ అగైనిస్ట్గా సేవ్ చేయడానికే కాదు, వాళ్ళ ఓన్ గార్డియన్ గురించి కానీ నెక్స్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ సేవ్ చేయడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్డర్ 32. ద మెయిన్ ఆబ్జెక్ట్ బిహైండ్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఆర్డర్ 32 ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనర్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. దీనిలో కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేసెస్ విచ్ ఐదర్ ద సూట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ ఎట్ ద కాజ్ ఆఫ్ మైనర్ అన్సౌండ్ మైండ్ ప్లెయింటిఫ్ టు బి ఇన్స్టిట్యూటెడ్ అగైనెస్ట్ మైనర్ ఆర్ అన్సౌండ్ మైండ్ డిఫెండెంట్. ఇది ప్లెయింటిఫ్గా కానీ డిఫెండెంట్గా కానీ వాళ్ళని చేయొచ్చు, వాళ్ళకి ప్రొవిజన్స్ ఉన్నాయి. మైనర్.
మైనర్ అంటే ఎవరు? హూ హ్యాస్ నాట్ అటైన్డ్ ద మెజారిటీ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875. హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years. మైనర్ కేసులో ప్రాపర్టీని చూసుకోవడానికి గార్డియన్ని కోర్ట్ అనేది అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ అంటే ఏదైనా మెంటల్ డిసీజ్ ఉన్నప్పుడు, ఇన్ఫార్మిటీ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని అన్సౌండ్ మైండ్ అంటాం. వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. కాన్సెప్ట్ ఆఫ్ నెక్స్ట్ ఫ్రెండ్ ఆర్ గార్డియన్. గార్డియన్ ఎట్లిటమ్. గార్డియన్ ఎడ్లిటమ్. ఈ నెక్స్ట్ ఫ్రెండ్ గార్డియన్ ఎడ్లిటమ్ ఉండడానికి యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే, కోర్ట్ అనేవాళ్ళు ఇన్కాంపిటెంట్ అడల్ట్ని కానీ మైనర్ని కానీ లా సూట్లో చూసుకోవడానికి వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఎప్పుడైతే మైనర్ తనని తను డిఫెండ్ చేసుకోలేరో అలాంటప్పుడు ఈ అడల్ట్ పర్సన్ అనే వ్యక్తి తన ఇంట్రెస్ట్ని సూపర్వైజ్ చేస్తాడు సూట్స్లో. దిస్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ అయితే కాల్డ్ యాజ్ నెక్స్ట్ ఫ్రెండ్. వెన్ ద మైనర్ ఈజ్ అ డిఫెండెంట్ ఈస్ కాల్డ్ యాజ్ గార్డియన్ ఎడ్లిటమ్, గార్డియన్ ఫర్ ద సూట్. నెయిదర్ ద నెక్స్ట్ ఫ్రెండ్ నార్ గార్డియన్ ఎడ్లిటమ్ ఈజ్ అ పార్టీ టు ద సూట్. వాళ్ళు పార్టీ అవ్వరు సూట్కి. పవర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి నెక్స్ట్ ఫ్రెండ్ది, గార్డియన్ది. ఎవరిని నెక్స్ట్ ఫ్రెండ్ గార్డియన్ కింద అపాయింట్ చేసుకోవచ్చు? ఎవ్రీ సూట్ బై మైనర్ షుడ్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ హిజ్ నేమ్ త్రూ హిజ్ గార్డియన్ ఆర్ నెక్స్ట్ ఫ్రెండ్. అలా చేయకపోతే ప్లెయింట్ అనేది టేక్ ఆఫ్ అయిపోతుంది. ఎవరైతే మెజారిటీ ఉంటారో, సౌండ్ మైండ్ ఉంటారో, కెన్ యాక్ట్ యాజ్ అ గార్డియన్ ఆర్ నెక్స్ట్ ఫ్రెండ్. వితౌట్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్ నో గార్డియన్ ఆర్ నెక్స్ట్ ఫ్రెండ్ కెన్ రిసీవ్ ఎనీ అమౌంట్ ఆర్ మూవబుల్ ప్రాపర్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మైనర్. మైనర్ తరపున ఎటువంటి అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి లేదు. మైనర్ తరపున ఎటువంటి అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వడానికి లేదు. సూట్ కాంప్రమైజ్ చేసుకుందాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మైనర్ అని చేయలేరు కోర్ట్ పర్మిషన్ లేకుండా. నెక్స్ట్ రిమూవబుల్. కోర్ట్ అనేది పర్టికులర్ గార్డియన్ని కానీ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ రిమూవ్ చేసే హక్కు ఉంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో? ఇప్పుడు ఆపోజిట్ పార్టీతో అతను కొల్యూడ్ అవుతున్నాడు అనుకో, క్లోజ్లీ కనెక్ట్ అవుతున్నాడు అనుకో ఆపోజిట్ పార్టీకి, అలాంటి సిచ్యువేషన్స్లో రిమూవ్ చేయొచ్చు. అతని డ్యూటీస్ అతను సరిగ్గా డిశ్చార్జ్ చేయనప్పుడు, కోర్టు సాటిస్ఫై అవ్వనప్పుడు, he ceases to stay in India during pendency of the court, when he is unable to look after the interest of the minor, any other sufficiently justifiable cause as the court may decide. ఇప్పుడు మైనర్ మెజారిటీ అటైన్ అయినప్పుడు ఏంటి? when minor attains majority he can choose either to proceed with a particular suit or abandon it. సూట్ అనేది ప్రొసీడ్ అవుదామా అబాండన్ చేసుకుందామా అనేది మైనర్ ఇష్టం. when he elects to proceed with the suit, he must apply for an order from the court discharging the next friend and for leave to proceed with the suit in his own name. ఆ నెక్స్ట్ ఫ్రెండ్ అనే అతన్ని తీసేసి అతని ఓన్ నేమ్ మీద ప్రొసీడ్ అయ్యేలాగా చూసుకోవాలి. వేర్ హీ ఎలెక్ట్స్ టు అబాండన్ ద సూట్, అప్పుడు డిస్మిసల్ ఆఫ్ సూట్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఆన్ రీపేమెంట్ ఆఫ్ కాస్ట్ టు డిఫెండెంట్ ఆర్ నెక్స్ట్ ఫ్రెండ్ యాజ్ ద కేస్ మే బి. సపోజ్ ఇందులో కేసులా చూద్దాం. రామచంద్ర వర్సెస్ మాన్సింగ్. It was held that decree passed against a minor or a lunatic without appointment of a guardian is nullity and void, not merely voidable. ఈ లునాటిక్కి మైనర్కి అపాయింట్మెంట్ గార్డియన్ని అపాయింట్ చేయకుండా కేసు కనుక చేస్తే అది నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డర్ 32 సూట్స్ బై ఆర్ అగైన్స్ట్ మైనర్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్.